హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు జీఎంసీ 52వ వార్డులో వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ గారు మరియు ఎమ్మెల్యే గణబాబు గారు కలిసి మార్నింగ్ వాకర్స్తో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను వాకర్స్తో చర్చించారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ్ గారు, ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ ఈటీ సత్యనారాయణ గారు, లక్ష్మణరావు, విజయప్రసాద్, జాకబ్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు చాలా మంది పాల్గొనడం జరిగింది. హెల్తీ వాకర్స్ పార్కు డే బై డే అభివృద్ధి చెందటం వల్ల చాలా ప్రముఖులు రావడం జరుగుతున్నది. మీకు ఇంకోటి కూడా ఉంది, అది నా పరిధి కాదంటే మొహమ్మే చెప్పేస్తాను. నేనేమి ఇక్కడ మొహమాటానికి పోయి చేస్తానండి అబద్ధాలు చెప్పండి. ఎంప్లాయీస్ అండి, మీ మాకు ఏమీ అక్కర్లేదండి. దిగునున్నోడు పైకి రావాలి, ఆడు స్వేచ్ఛగా బ్రతకాలి, స్వచ్ఛందంగా బ్రతకాలి. అది లేదు ఇక్కడ. ఇవాళ టెక్నాలజీ చాలా మారిపోయింది గురుగా. ఇప్పుడు ఏంటి అంటే నన్ను కలవాలి అని ఏం లేదు. నా ఈమెయిల్ ఐడి నా ఆఫీస్ బయట రాసిచ్చేస్తా. ఎవరన్నా ఈమెయిల్ ఐడి రాసేస్తే నాకు మధ్యలో దాతలు ఎవరు లేరు, నేను ఒక్కడనే చదువుతాను. ఐ మే నాట్ రెస్పాండ్ టు ద ఈమెయిల్, బట్ యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్ దట్ నేను చదువుతాను. ఇప్పుడు నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను, నాకు రోజుకో 100 ఈమెయిల్స్ వస్తాయి. అన్నిటికీ నేను రిప్లై చేయలేను, కానీ అన్నీ చదువుతాను. సో ఆ ఇష్యూ లేదండి. ఇవాళ ఏంటంటే మధ్యవర్తి లేకుండా ఎంపీని కలవలేమా అనే పాయింట్ మీ మనసుకి తీసేయండి. ఎందుకంటే ఇవాళ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, మీరు వాట్సాప్లో పంపించవచ్చు, ఈమెయిల్లో పంపించవచ్చు. మనకి చాలా మాధ్యమాలు ఉన్నాయి. గతంలో లాగా ఏంటంటే ల్యాండ్ లైన్లు చేయాలి, మీకు ఎవడో ఎత్తుతాడో అసలు ఏం లేదు. మీరు యువకులు కాబట్టి పాత పరిస్థితికి వెళ్లకుండా ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి మీరు సక్రమైన పరిపాలన ఇస్తారని మా ఆశ. ఏరియాలో చర్చ వాళ్ళు ఎవరు కాలనీ బట్టి ఏరియా బట్టి ఇష్యూస్ వేరే కొండ ప్రాంతాల్లో వాటర్ క్యారెక్టర్ ఎన్ని టేకప్ చేయాలి అంటే చాలా డబ్బులు అవుతుంది. మళ్ళీ మనం జీవీఎంసీ బడ్జెట్ చేయగలుగుతాం, కానీ చాలా మనకి వాళ్ళ అప్పుపాలు మేజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ చేయాలంటే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా మనం అడిగిన కొన్ని ఏరియాస్లో చేస్తాం. అది మిగతా ఏరియాస్లో కూడా అన్ని పూర్తి చేయాలి. వాళ్ళకి క్రైమ్ పెరిగిపోవడం వల్ల చాలా కాలనీలో సీసీటీవీ కెమెరాస్ అవి కూడా మనం సెటప్ చేయాలి. రకరకాలుగా ఉంటాయండి. అది ఏంటంటే మాకు అన్ని చేయాలని ఉన్నాయి, అని ప్రభుత్వంలో లేదు. చాలా పరిస్థితి వెళ్దాం, మనం వెళ్దాం. ఆల్రెడీ అందరితో ఇంటరాక్ట్ అయ్యాం. థ్యాంక్ యూ అండి, అప్రిషియేట్ ఆల్ యువర్ సపోర్ట్. ఒక్క గణబాబు గారు అతను ఒక్క ఆయనే ఈ వార్డుకి ఏమైనా ఏం కావాలని అడిగిన మనిషి ఏకైక వ్యక్తి ఈయనే. ఇంకెవరూ లేరు. ఒకవేళ ఎవరైనా మీరు లీడర్షిప్ మీ అసిస్టెంట్కి ఎవరికో నువ్వు చూడు అంటారు. మీరు అన్నప్పుడు వాళ్ళు సైంటిఫ్లాగా ఒక ఉద్దేశం ఇదండి. మీరు ఏం చేస్తారు, ఎలాగా మీరు గెలడం డెఫినెట్ గెలుస్తారు. మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మీ దర్శనం ఎలాగ ఉంటుంది, అది దయచేసి చెప్పండి. ఒక ఎమ్మెల్యే మీరు చూడలేదండి. గణబాబు గారు మీకు యాక్సెస్ ఉన్నారంటున్నారుగా? ఉంది. గణబాబు గారు చెప్పితే అందుబాటులో గణబాబు గారు ఉన్నారు. బట్ ఉండేది ఈ కాన్స్టిట్యూన్సీలోనే. అలా అది ఆ మాట నేను ఒప్పుకోను. బలిపూడి గారు నిత్యం ప్రజల్లో ఉంటారు. ఎవరండి? బలిపూడి రామకృష్ణ బాబు గారు. అదే అంటున్నా, ఈ వరకు మీకు గణబాబు గారు ఉన్నారు. పాత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు దయచేసి ఏమో అనుకోకండి. అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆలోచన పనులు ఎక్కువ విధులు ఉన్నారు ఇక్కడ. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ డైరెక్ట్గా మీరు ఏదైతే వ్యూస్ షేర్ చేసుకోవడానికి తర్వాత కాలంలో కూడా ఉండడానికి ఒక యాక్సెస్ అంటూ ఎంపీ గారి ఆఫీస్ కూడా ఫుల్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఫ్యూచర్లో.
ఏరియాస్ వారీగా నా నుంచే కాదు మీ నుంచి కూడా ఏదైనా ఇన్పుట్ కావాలనుకుంటే ఒక పర్టికులర్ ఒక నెంబర్తో ఏదో ఒకటి డిస్ప్లే చేసి మీకు ఇస్తారు. సో ఆ ఎంపీ ఆఫీస్ అనేది పూర్తి అందుబాటులో ఉంటుంది. అంటే బట్ కావాల్సింది అదే ఇప్పుడు యాక్సెస్, నో మిడిల్ మ్యాన్. మనకి స్పష్టత ఏంటంటే అండి, అసలు ఎంపీ చేయాల్సింది ఏంటి, ఆ స్పష్టత సిటిజన్ కూడా మనం డెవలప్ చేయాలి. ఇవాళ మేజర్గా నేను ఇందాక చెప్తున్నట్టు ఎంపీ ల్యాడ్స్ ఇవాళ 5 కోట్లు ఉన్నాయి, 20 సంవత్సరాల నుంచి పెంచలేదు. సో మేము నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ భవన్ గతంలో ఒక 20 కట్టిస్తే ఇవాళ 2-3 కూడా కట్టించలేము ఆ డబ్బులతో. సో ఆ వాతావరణం మారింది. సో మిగతా మాకు డైరెక్ట్గా మాకు యాక్సెస్ ఏంటి అంటే మేజర్ ప్రాజెక్ట్స్, సపోజ్ మీ కాలనీలో ఒక మేజర్ డ్రైనేజ్ ఇష్యూ ఉంది, అది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో మాకు చేయలేకపోతున్నాం, అది కేంద్ర ప్రభుత్వం మీకు వెళ్ళి అడిగి తీసుకుని రావాలి, ఇట్లాంటివి చేయగలం. అందుబాటులో ఉండడం అనేది వెళ్ళి ఢిల్లీలో రిప్రజెంటేషన్ చేయడానికి, కానీ ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేయాలి అన్న స్టేట్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే సుప్రీం. సో దానికి మీకు ఎట్లాగో మీరు హ్యాపీగా ఉన్నారు, మీకు గర్వంగా ఉన్నారు. సో మీకు ఆ ఇష్యూ లేదు. మీరు ఏ ఇష్యూ అయినా సరే మీ కాలనీ కాదు, సిటీని ఎఫెక్ట్ చేసే ఇష్యూ కొన్ని ఉంటాయి, అది ఢిల్లీలో మనం మాట్లాడాలి. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్. అదే మీరు ఏమేమి చేస్తారు అనేది ప్రజలకు భరోసా ఒకటి ఇచ్చారు అనుకోండి, నిస్సందేహంగా మీకు ఓటేసి గెలిపించే బాధ్యత ప్రజలు. అదొకటే కాదండి, అదేంటే మీరందరూ కొంత చైతన్యపరులు కాబట్టి అసలు ఎంపీ పెన్షన్ ఇప్పిస్తాడా అనే క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయాలి. ఎంపీస్ రోల్ ఇస్ నాట్ టు అలొకేట్ పెన్షన్స్. సో దానికి మీ పెన్షన్ కోసం మీ దగ్గరికి ఎవరో వచ్చారు, మీ వాళ్ళు రిజాల్వ్ చేయలేదు అంటే నేను ఆ యాక్టివిటీ లోపలికి నేను దిగట్లే. దట్ ఎమ్మెల్యే ఆఫీస్ విల్ డూ దట్. లేకపోతే కార్పొరేట్ కాదు అట్లా వస్తున్నారు. మరి అటు వెళ్ళిపోదామా? మీరు వాళ్ళు సార్ వస్తున్నారు కదా, బయలుదేరారు కాదు అందరినీ కలిసారు కదా. గన్నబాబు గారు మళ్ళీ అప్లికేషన్ ఏముంది, అటు వెళ్దాం. అక్కడ వాళ్ళు వస్తున్నారు. నన్ను ఏదైనా ఇంకేదైనా నాకు గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారా పెద్దలు? లేదండి, ఒక పరిపాలన మీ అందరికీ తెలుసు, మీరు కూడా అంతా చూశారు. ఇవాళ మనం అభ్యర్థిని గెలిపించుకుంటే మంచి మెజారిటీతో గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు తెచ్చుకోగలుగుతాం. ఉన్నారు కదా బీజేపీ వాళ్ళకి వెళ్ళింది కారణం అదే, డబ్బులు కావాలి మాకు. నేను అప్పులు పాలు చేస్తున్నా. అప్పుల పాలు అయిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బులు తెచ్చుకుంటేనే ఇక్కడ ఏదైనా చేయగలిగేది. ఈవీఎంసీ వరకు ఈ పార్క్ డెవలప్మెంట్ ఇవన్నీ ఈవీఎంసీ బడ్జెట్ చేసేసి, కానీ మేజర్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ డోంట్ హ్యావ్ మనీ ఇన్ దిస్ స్టేట్. ఇవన్నీ ఆశగా టార్గెట్ పెట్టుకుంటుంది. ఎట్లా అప్పులు చేయాలి, ఎట్లా డబ్బులన్నీ తీర్చేయాలనేది వీళ్ళు ఆలోచన. మార్కెట్ ఫండ్స్ కూడా వీళ్ళు వినియోగం చేస్తారు.
చేసుకోవాలి కదా. ఓన్లీ మేకప్ చెప్పండి. నేను నైట్ వస్తే మల్కాపురం అదే మీ అందరికి చెప్పాలి. మీ కులం ముఖ్యమా లేకపోతే మీ భవిష్యత్తు ముఖ్యమా? చాలా క్యాండిడేట్స్ అది చేస్తున్నారు. ఇక్కడ కాదు ఎన్టీ వస్లో కాదు, సెకండ్ నియోజకవర్గాల్లో మాత్రం వాళ్ళు ఏం చేశారో చెప్పట్లేదు. మధ్య తరగతి వాళ్ళ దగ్గరికి అందరికీ మనకి బంధుత్వం ఉంది, ఇది ఉంది, అది ఉంది, నా ఓటు ఏంటి ఒకసారి అందరూ వాళ్ళ ఎలక్షనీరింగ్ అది స్టార్ట్ కానీ లొకేషన్కి వచ్చి ఏమిటి నేను ఏం చేసి ఏం చెయ్యాలి అని అడిగిన మాట ఇప్పటి వరకు లేదండి. కూడా చదివేటువంటి ప్రయోగకరమైన కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. మీ తాగారు నాకు అదే తప్పన ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎంపీ ల్యాక్ దాంట్లో 5 కోట్లే ఉంటుంది. 20 సంవత్సరాలు 5 కోట్లతో చాలా చేయొచ్చు. ఇవాళ 5 కోట్లతో కొంచెం చేయలేము. అప్పుడు ఎంత అయిందండి ఇది భవనం ఎంత ఖర్చు అప్పుడు ఏ టైంలో కట్టారు? ఇవాళ నాకు 5 కోట్లు ఒక భవనాన్ని అయిపోతుంది. 4 కోట్లు రేట్లు అట్లా మారిపోయింది. వెళ్ళి ఫస్ట్ మీకు తెలిసిన తర్వాత వెళ్ళి మాకు ఇంటి లాంటి 15-20 కోట్లు చేయండి అని అడగాలి. బీజేపీ వాళ్ళు అది ఎంత చేస్తారో చూడాలి. 5 కోట్లు వాళ్ళు ఏం చేయగలుగుతారు? 20 సంవత్సరాలు ఇన్ఫ్లేషన్ చూసారు. అసలు బీజేపీలో ఇచ్చేయాలనుకున్నా నాకు అంటే వాళ్ళకి చాలా దాటాలను ఉంటాను. అందుకే మనతో కూడా వాళ్ళకి ఏది ఇది శాశ్వతం కాదు, ఏ ఆలోచన శాశ్వతం కాదు. గోల్ కూడా చాలా ఎంటర్ప్రైజింగ్. మనకి వాళ్ళు పంట సహాయం చేస్తే కాదు, మనం భయపడతాం. మనం వాళ్ళ సహాయంతో అవసరం, సహాయం లేకుండా ఇక్కడ లేదా మనం ఉన్న పరిస్థితి. సార్ అక్కడ బ్రహ్మకుమారి వెయిటింగ్. థ్యాంక్ యూ ఆల్ వర్క్. థ్యాంక్ యూ. వారు కానీ ఆస్తి పన్నులు అన్ని రెట్లు పెంచినటువంటి పరిస్థితులు కానీ ఓవరాల్గా ఏదైతే వెల్ఫేర్ చిత్రం బటన్ నొక్కం అంటున్నారో ఆ బటన్ నొక్కితే ఏవేవి బాధుడి అయిందనేటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు. ప్రతి లిక్కర్ షాప్ దగ్గర ఎక్కువగా మద్యం సేవించే ప్రతి ఒక్కరు కూడా స్టార్ క్యాంపెయినర్సే ఇప్పుడు. కాబట్టి ప్రచారానికి మేము వెళ్తున్న ప్రతి చోట్ల కూడా ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు ఎన్డీఏ అభ్యర్థిగా వెళ్ళేటప్పటికీ అదర్ ఫ్యాక్టర్స్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యింది. ఇక ఇలాంటి కాలనీస్లో అయితే అంటే అందరూ కూడా ఎన్లైటెండ్ ఉంటారు. ప్రస్తుత అన్ని రాజకీయ పరిస్థితులు కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. 99% పూర్తిగా మాకు మద్దతుగా ఉన్న సంకేతం. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇప్పుడు ఏవైతే ఆగిపోయిన ప్రాజెక్టులు మళ్ళీ పూర్తి కావాలన్నా
పూర్తిగా డెవలప్మెంట్ అంటే అన్ని ఆస్పెక్ట్స్లో ముందుకు వెళ్ళాలనేది ప్రజల్లో ఉన్నట్టు. కాబట్టి దానికి కేవలం చంద్రబాబు నాయుడు గారి అనుభవం. మరి ఈరోజు ఏదైతే ఈ 12 లక్షల కోట్ల అప్పు ఏదో వచ్చినట్లే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటే వెంటనే మాఫీ చేసి